పిల్లలు, నేను మీ సుజాత టీచర్. ఈరోజు పెన్నేటి పాట సాధనా పత్రాలు చేసేద్దాం. గేయం ధారాళంగా చదవండి, ప్రాసపదాల కింద గీత గీయండి. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింకా నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్నా ఏది పెన్నా ఏది పినాకిని, ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని. దీనిలో ప్రాసపదాల కింద గీత గీసేద్దాం. మీటుకొనుచు, కొట్టుకొనుచు ఈ రెండు. నేటి, పెన్నేటి. ఏది పెన్నా ఇదే పెన్న, ఇవి ప్రాసపదాలు. సేమ్ ఇవే. ఏది పెన్నా ఇదే పెన్న, ఏది పినాకిని ఇదే పినాకిని. ఇప్పుడు గేయంలో 3 అక్షరాల పదాలు రాయండి. సున్నా ఎంచకూడదు. గొంతులు, కిన్నెర, గుండెల, కంజర, ఇవే పదాలు ఇక్కడ గీతలలో రాసేద్దాం. కొనుచు చివరగా వచ్చే పదాలు రాయండి. మీటు కొనుచు, కొనుచు ఉంది కదా. కొట్టు కొనుచు, పాడు కొనుచు, తిట్టు కొనుచు, చదువు కొనుచు. గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పెన్నేటి పాటను ఎలా వినిపించాలనుకున్నాడు? కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు పాటను వినిపించాలనుకున్నాడు. పాట పాడేటప్పుడు ఏ ఏ వాద్యాలు ఉపయోగిస్తారు? కంజర, డోలు, తబలా, ఛాయ, మృదంగం, వయోలిన్, వీణ, వేణువు మొదలైనవి. గీతల్లో అందంగా రాయండి. సాధన పత్రం 2. గేయం ధారాళంగా చదవండి. ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇది నీరు ఇది హోరు ఇది ఇసుకవాలు, అదే పెన్న అదే పెన్న నిదానించినడు, విదారించునెదన్వట్టి ఎడారి తమ్ముడు. గేయంలో ప్రాసపదాలు రాయండి. నీరు, హోరు, నీటి జాలు, ఇసుక వాలు, నిదానించినడు, ఎడారి తమ్ముడు. ఈ పదాలను గీతలలో రాసేద్దాం. ఖాళీలను పూరించండి. పైన చదివిన గేయాన్ని ఇక్కడ రాసేయాలి. ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే ఇసుక వాలు, నిదానించినడు, ఎడారి తమ్ముడు. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నదీ జలాలు తాగటానికే కాకుండా ఇంకా దేనికి ఉపయోగపడతాయి? పంటలు పండించడానికి, కట్టడాలకు, నిత్యావసరాలకు ఉపయోగపడతాయి. 2. నీవు బడిలో ఎన్నిసార్లు నీళ్లు తాగుతావు? నేను బడిలో 4 లేదా 5 సార్లు నీళ్లు తాగుతాను. గీతల్లో అందంగా రాయండి. పిల్లలు రాసేయండి. సాధన పత్రం 3. గేయం ధారాళంగా చదవండి, పాడండి. కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబూసి, ఇసుక బొక్క సమున మిగులెల్ల దాచి, పెన్న పడుకొను నీ నీల దిన్నె మీద. గేయంలో ద్విత్వాక్షర పదాలు రాయండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక హల్లుకు అదే ఒత్తు ఉండాలి. పట్టుమని, 10 నాళ్లలో, పెన్న. నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. కుండపోత అంటే ధారాపాతంగా, ఆగకుండా. దిబ్బ, దిన్నె. దిబ్బ, మేట, ఎత్తైన ప్రదేశం. గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వానలు ఎలా కురుస్తాయి? వానలు కుండపోతగా కురుస్తాయి. మిగిలిన వాననీరు పెన్న ఎక్కడ దాచుకుంటుందని కవి చెప్పాడు? మిగిలిన వాననీరు ఇసుక బొక్కసాలలో దాచుకుంటుందని కవి చెప్పాడు. 3వ ప్రశ్న. వర్షంలో నీకు ఏ ఏ ఆటలు ఆడాలనిపిస్తుంది? కాగితపు పడవలాట, వాన నీటిలో గెంతే ఆట ఆడాలనిపిస్తుంది. గీతల్లో అందంగా రాయండి. పిల్లలు రాసేయండి. సాధన పత్రం 4. గేయం ధారాళంగా చదవండి.
ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు, దోసిటనొక్క మారు పుక్కిలించిన చాలు. నీ పుట్టునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు. ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. గేయంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. కమ్మదనము, నొక్కమారు, పుట్టువు. గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సార్థకత్వము, నిష్కల్మషం, ఎందుకిట్లు. నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సార్థకత్వం సఫలం, నిష్కల్మషత్వం మలినం లేని తనము. గేయం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, పెన్న నీరు ఎలా ఉంటుందని కవి చెప్పాడు? కమ్మగా ఉంటుందని కవి చెప్పాడు. 2వ ప్రశ్న, ఒక్కసారి పెన్న నీరు పొక్కిలిస్తే ఏమవుతుందని కవి చెబుతున్నాడు? ఒక్కసారి పెన్న నీరు పొక్కిలిస్తే నీ పుట్టుకకు సార్థకత్వము, నిష్కల్మషత్వము ఏర్పడుతుందని కవి చెప్పాడు. గీతల్లో అందంగా రాయండి. పిల్లలు రాసేయండి. సాధన పత్రం 5. గేయం చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండల బండల నానుకొని, కానల కోనల దాటుకొని, ఉరుకుల పరుగుల పరవళ్ళు, గలగల జల జల సవ్వళ్ళు, వంపుగ సొంపుగ సాగంగా, హాయిగా పారేసెల ఏరా, కదం తొక్కుతూ రావమ్మ, బీళ్లకు జీవాన్నివ్వమ్మా. గేయంలోని అనుకరణ పదాలు రాయండి. గలగల, గల గల అని వస్తుంది కదా, జల జల, బిరబిర. గేయంలోని జంట పదాలు రాయండి. మోడులు, బీడులు, కానలు, కోనలు, వంపుగా, సొంపుగా. 3వ ప్రశ్న, సెలయేరును ఎందుకు రమ్మని పిలిచారు? బీళ్లకు బలాన్నివ్వడానికి. 4వ ప్రశ్న, సెలయేరును ఎలా రమ్మని పిలిచారు? హాయిగా సాగే సెలయేరా, కదం తొక్కుతూ రావమ్మా అని పిలిచారు. జతపరచండి, రాయండి. కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు, కుండపోతల వానలు గురియనేమి, దోసిట నొక్కమారు పొక్కిలించిన చాలు, ఈ ఏటి నీటిలో కమ్మదనములూరుచుండు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు. పిల్లలు జతపరిచాం కదా, ఈ గీతలలో రాసేయండి. సాధన పత్రం 6. పిల్లలు ఇక్కడ చిన్ని మొక్కకు వాన చినుకుకు సంభాషణ ఉంది. దీన్ని చదివి మనం ప్రశ్నలు తయారు చేయాలి. చిన్ని మొక్క, ఏయ్ వాన చిలుకు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావేంటి? వాన చినుకు, ఈ రోజంతా నీతోనే ఉంటానులే. చిన్ని మొక్క, నిజంగానా? అయితే చల్లని కబుర్లెన్నో చెప్పుకోవచ్చు. వాన చినుకు, సరే చల్లని కబుర్లే చెప్పుకుందాంలే. చిన్ని మొక్క, నువ్వొస్తే నాకెంత సంతోషమో తెలుసా? వాన చినుకు, అవును నాకు కూడా చాలా సంతోషమే. నీ పూల మొగ్గల పరిమళం అంటే ఎంతో ఇష్టం. చిన్ని మొక్క, నీ వల్లనే కదా మేం చిగురించినా పుష్పించినా, అంతా నీ చలివే. వాన చినుకు, నీ పూల వాసనే కాదు, నీ చుట్టూ ఉన్న మట్టి వాసన కూడా నాకు చాలా ఇష్టం. చిన్ని మొక్క, నా నేల తల్లి చలువ, నీ రాక, ఇవే కదా నా జీవితం. వాన చినుకు, నువ్వుంటేనే నేనొస్తాను, నేనొస్తేనే నువ్వు ఉంటావు, అంతా చిత్రం కదా. చిన్ని మొక్క, నేల తల్లి, నువ్వు, నేను, మనమంతా ప్రకృతి బిడ్డలమే కదా. పిల్లలు సంభాషణ విన్నాం కదా, మరి ప్రశ్నలు తయారు చేద్దాం. ఈ సంభాషణ ఎవరెవరికి మధ్య జరిగింది? చిన్ని మొక్క వానను ఏమని సంబోధించింది? వాన చినుకు చిన్న మొక్క ఎలాంటి కబుర్లు చెప్పుకుందామనుకున్నారు? మట్టి వాసనంటే ఎవరికి ఇష్టం? ఎవరెవరు ప్రకృతికి బిడ్డలు? చిన్ని మొక్క ఏవేవి నా జీవితమని చెప్పింది? వాన చినుకుకు చిన్ని మొక్క నుండి ఏమంటే ఇష్టమని చెప్పింది? సాధన పత్రం 7. పిల్లలు ఇక్కడ బాక్స్లో అక్షరాలు ఉన్నాయి కదా, వీటితో పదాలు తయారు చేసేద్దాం. ఏరు, కంజరి, ఇసుక, ఎడారి, పెన్న.
ఇవన్నీ ఇక్కడ రాసేద్దాం. వీటితో సొంత వాక్యాలు రాసేద్దాం. వర్షాకాలంలో ఏరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. మా అన్నయ్య పాట పాడుతూ కంజరి వాయిస్తాడు. ఎడారిలో నీరు దొరకడం కష్టం. పెన్న నీరు కమ్మగా ఉంటుంది. పెన్న తల్లి కన్న తల్లి లాంటిదని గేయంలో చెప్పారు కదా. ఇలా తల్లిలా భావించే వాటిని మరికొన్ని రాయండి. భూమాత, మాతృభాష, గోమాత, వదిన, భార్య తల్లి అత్త, గురువుగారి భార్య, వీళ్ళంతా తల్లితో సమానం. మీకు తెలిసిన నదులు, ఏర్లు, కొండల పేర్లు రాయండి. నదులు కృష్ణానది, గోదావరి, గంగానది. ఏర్లు బుడమేరు, మున్నేరు, సీలేరు. కొండలు శేషాచలం కొండలు, పాలకొండలు, నల్లమల్ల కొండలు. పిల్లలు సాధన పత్రం 8. ఇక్కడ ఒక వైకుంఠపాలి ఇచ్చారు కదా. దీనిలో నిచ్చెన వస్తే పైకెక్కాలి, పాము దగ్గరికి వస్తే కిందికి దిగాలి. సరే, పై ఆట ఆధారంగా 2 వాక్యాలు రాయండి. ఆటలో మీకు నచ్చిన 2 వాక్యాలు రాసేయండి. నీరు పొదుపుగా వాడటం మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. సాధన పత్రం 9. అంత్యాక్షరి ఆట అంటే వాన. చివరి అక్షరం నా కదా, నాతో. నలక క, కలత త, తలము ము, ముందు దు, దుమారం రం, రంగము ము, ముఖము ము, మునగ గ, గబగబ బ, బడబడ డ, డబడబ. ఇలా చివరి అక్షరంతో ఎంతవరకైనా ఆడచ్చు. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ కీలక పదం వాన. వానతో వచ్చే పదాలు రాసేద్దాం. మబ్బులు, చినుకులు, కురవడం, కుండపోత, తుంపరలు, గాలివాన, చెరువులు నిండడం. ఇప్పుడు వీటితో వాక్యాలు రాసేద్దాం. వానలు కురవడం వల్ల పంటలు బాగా పండుతాయి. చెరువులు నిండాలంటే వానలు కురియాలి. కుండపోత వానలు అనారోగ్యాల్ని కలుగజేస్తాయి. వాన మొదలయ్యే ముందర తుంపరలు పడతాయి. సరైన పదాలతో జతపరచండి, రాయండి. పూల తోటలు, పంట పొలాలు, నదీ జలాలు, చల్ల గాలులు, వాగులు వంకలు, మండే ఎండలు. పిల్లలు జత చేశాం కదా, గీతలలో రాసేద్దాం. సాధన పత్రం 10. స్వీయ రచన. ఆ కవి పెన్నా నది పూర్వ వైభవం గురించి ఏమని ప్రశ్నించాడు? ఏది పెన్నా, ఏది పెన్నా, ఏది పినాకిని, ఏది నీరు, ఏది హోరు, ఏది నీటి జాలు అని కవి పెన్నా పూర్వ వైభవాన్ని గురించి ప్రశ్నించాడు. రెండవ ప్రశ్న, పెన్నా నదిని కవి ఎలా వర్ణించాడు? కుండపోతలుగా వర్షం కురిసిన ఇట్టే పట్టుమని 10 రోజుల్లోనే ఈ ఇసుక సందులలోని బొక్కసాలలోకి ఇంకిపోతుంది అని కవి పెన్నను వర్ణించాడు. ఈ ప్రశ్న, నదులలో నీళ్లు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాం? నదులలో నీళ్లు లేకపోతే తాగునీరు కష్టమవుతుంది, సాగునీరు కష్టమవుతుంది. తాగటానికి నీరు లేకపోతే మనిషి జీవించడం కష్టమవుతుంది. సాగునీరు లేకపోతే రైతులకు పంటలు పండించడం కష్టమవుతుంది. పంటలు పండకపోతే మనిషికి తిండి కరువవుతుంది. ఈ ప్రశ్న, మీకు తెలిసిన నది గురించి 5 వాక్యాలు రాయండి. భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది ఒకటి. మహారాష్ట్ర పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం దీని జన్మస్థానం. కృష్ణానది పొడవు సుమారు 1400 కిలోమీటర్లు. దీనిని కృష్ణవేణి అని కూడా అంటారు.
సాధన పత్రం 11 సృజనాత్మకత. పాఠంలోని సృజనాత్మక అభ్యాసం ఆధారంగా కాగితం, జనపనార సంచుల వినియోగపు అవసరాన్ని తెలియజేస్తూ గోడపత్రిక తయారు చేయండి. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ప్లాస్టిక్ సంచులు నివారిద్దాం, కాలుష్యాన్ని అరికడదాం. ప్లాస్టిక్ సంచులు ప్రాణహానికి కారణమవుతున్నాయి, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. తెలిసి తప్పు చేస్తున్నాం, భవిష్యత్ తరాలకు ముప్పు తెస్తున్నాం. ఇట్లు గ్రామ పంచాయతీ, మన గ్రామం పేరు ఇక్కడ రాసేయండి. మీ పాఠశాల నిర్వహణకు ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయండి. చిత్తు కాగితాలను చెత్తబుట్టలోనే వేయాలి. విద్యార్థి కమిటీలు అవసరం, ఉపాధ్యాయుల కమిటీలు అవసరం. తాగే నీరు, పారిశుద్ధ్యం విషయాలలో శ్రద్ధ, పరిశీలన, పరిరక్షణ అవసరం. ప్రతి విషయానికి ఒక చక్కని ప్రణాళిక అవసరం. సాధన పత్రం 12. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ కాలాన్ని సూచించే పదాలో రాయండి. లత బొమ్మ గీసింది. ఆల్రెడీ గీసింది అంటే అయిపోయింది కనుక భూతకాలం. రాము కబడ్డీ ఆడుతూ ఉన్నాడు కాబట్టి వర్తమాన కాలం. నేను రేపు విజయవాడ వెళ్తాను. ఇది రేపు జరగబోయేది కాబట్టి భవిష్యత్ కాలం. గణేష్ కథ చదివాడు. ఆల్రెడీ అయిపోయింది, భూతకాలం. సిరి కథ చెబుతున్నది, వర్తమాన కాలం. వాళ్ళంతా సినిమా చూస్తున్నారు, వర్తమాన కాలం. జింక సింహం బారి నుండి తప్పించుకుంది, భూతకాలం. వివాన్స్ పాకుతున్నాడు, వర్తమాన కాలం. కింది క్రియాపదాలతో 3 కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయండి. భూతకాలం అంటే అయిపోయిందని, అఖిల రాసింది. వర్తమాన కాలం, అవంతిక రాస్తున్నది. భవిష్యత్ కాలం, గోకుల్ రేపు పరీక్ష రాస్తాడు. పిల్లలు, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పద్యాలు, కథలు, గేయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని విని నేర్చుకుంటారు కదా. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుజాత సురేష్ ఛానల్.